కళాకారులు అందరి మధ్యలో చేయడం కూడా ఒక గొప్ప వరం ఇది. సార్ ప్లీజ్. షూటర్ మూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చేసిన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికి కృతజ్ఞతలు. షూటర్ అనే మూవీ తీసాను. ఈ షూటర్ అనే మూవీ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్గా ఉంటుంది. ఇందులో ప్రధాన పాత్రలుగా ముఖ్య పాత్రలుగా రవిబాబు గారు, సుమన్ గారు, ఎస్తేర్ గారు, ఆమని గారు, రాశి గారు, అన్నపూర్ణమ్మ గారు, సత్యప్రకాష్ గారు, జీవా గారు, సమీర్ గారు, రంగస్థలం మహేష్ గారు, శ్రీనివాసరెడ్డి గారు మరియు చిట్టుబాబు గారు, జూనియర్ రేలింగ్ గారు ఇంకా తదితర పాత్రలు అందరూ నటించారు. ఇది సస్పెన్స్ అండ్ థ్రిల్లర్తో కూడినటువంటిది కాబట్టి కుటుంబ నేపథ్యంలోనే జరిగే సన్నివేశాలను కూడుకొని, అంటే నేను డిపార్ట్మెంట్లో చేయటం వలన అసలు క్రైమ్ అంటే ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఒక సమాజంలో ఎలా ఉంటుంది, అది కుటుంబానికి ఎలా ముడిపడి ఉంటుంది అనే విధంగా దీంట్లో చూపించడం జరిగింది ఈ షూటర్ మూవీలో. ఒకసారి ప్రేక్షకులు ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూసినట్లుగానైతే అసలు ఎలా తీశారు షూటర్ మూవీ అనేది ఒకసారి అర్థమవుతుంది. నేను కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ ఒక 3-4 డేస్ చేశాను. అయితే నాది ఇలాగా గరం గరం క్యారెక్టర్ కాదు. ఒక ఇంట్లో మంచి తల్లి, ఒక తమ్ముడికి మంచి అక్క, కోడళ్ళకి మంచి అత్త, అది నా క్యారెక్టర్. తీరా వచ్చి సినిమా చూస్తే, ఈ షూటర్ సినిమా చూస్తే, షూటర్ కాదు ఘాటుగా ఉంది, హాట్గా ఉంది. చాలా భయం వేస్తుంది. అందరూ పరిగెడుతున్నారు ఎటు పడితే అటు. ఊళ్ళో దుర్మార్గులు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అందులో ముడిపడిన కథ ఇది. అన్ని రకాలు ఉన్నట్టున్నాయి. మాదేమో కుటుంబం, కొన్నేమో ఏదో తన్నడాలు అవన్నీ చూసాం కాబట్టి విలన్లు కూడా ఉన్నారు. బట్ సారాంశం అయితే నాకు తెలియదు. కానీ సెట్టిపల్లి శ్రీనివాస్ గారు ఆయనే అన్నీ. సంవత్సరానికి ఒక పోలీస్ సినిమా ఆడుతుందండి. పోలీస్ సినిమా ఎప్పుడు ఆడుతుందంటే ఆ పోలీస్ సినిమాలో కంటెంట్ కూడా జెన్యున్గా ఉంటే ఆడుతుంది. ఈ మధ్య జనానికి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది కదా, ఫోన్లోనూ ఓటీ వచ్చిన తర్వాత మనం కొత్తగా ఏం చెప్పక్కర్లే, మనకంటే ముందు వాళ్ళకి తెలిసిపోతున్నాయి విషయాలు. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ ఎనీ కంటెంట్, పోలీస్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు, కంటెంట్ మీద జెన్యునిటీ ఉండి ఎమోషన్ కనెక్ట్ అవుతే కనుక ఎనీ ఫిల్మ్ విల్ వర్క్. సో అది మీరు ఆడి జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ. చాలా బ్రహ్మాండంగా చేశాడు సినిమా. ఫైట్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సంవత్సరానికి ఒక పోలీస్ సినిమా ఆడుతుందండి. పోలీస్ సినిమా ప్రతి సంవత్సరంలో ఒక సినిమా అయితే డెఫినెట్గా ఆడుతుంది. ఈ సంవత్సరంలో పోలీస్ క్యారెక్టర్తో సినిమాలు ఏమి రాలేదు కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఆడటానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అన్ని ముఖ్య కేంద్రాల్లోనూ మన సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఆదరిస్తారు. దానికి ఉదాహరణే నిన్న మొన్న రిలీజ్ అయిన కలేజా. టీవీలో 1500 సార్లు వేశారు. అయినా ఈవేళ ఆ సినిమా ఒక 10 కోట్లు చేస్తుంది. పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు ఇందులో చాలా వైలెన్స్తో కూడినటువంటివన్నీ మనం చూసాము. బట్ నాదైతే ఆ క్యారెక్టర్ కాదండి. నేను కూడా వెరీ వెరీ సాఫ్ట్ క్యారెక్టర్. మా అన్నపూర్ణమ్మ గారి అడుగుజాడల్లోనే నేను నడిచాను. సో నాది కూడా అంటే మేమంతా ఒక ఫ్యామిలీ డ్రామా అనుకుంటారు. ఇంత వైలెన్స్ బాబోయ్, ఈ నరుక్కోవడాలు, కోసుకోవడాలు, గొంతులు కోసుకోవడాలు, కాళ్ళు కోసుకోవడాలు ఇవన్నీ మాకైతే తెలియదండి. మేము చాలా ప్లెజెంట్గా మంచి ఒక హౌస్లో ఒక ఉమ్మడి కుటుంబం, ఒక ఫ్యామిలీ డ్రామా, అన్న చెల్లెలు, వదిన, అక్క, మరిది, బావలు, ఇంత పెద్ద కుటుంబంతో ఉన్నటువంటి ఇందులో నేను యాక్ట్ చేయడం అన్నది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో ఒకప్పుడు కలల రాకుమారుడు అంటారు ఎవరు, మన సుమన్ గారు సార్ చెప్పారు. సో వెరీ వెరీ ఆయన ఎంత అందగాడంటే అంత అందగాడు ఆయన. అలాంటి ఆయనకి నేను ఆయన పక్కన జోడీగా నటించాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. షూటర్ సినిమా ఇంత తొందరగా ఇక్కడికి రావటం అనేది ఒక చాలా సంతోషకరమైన విషయం. అలాగే శ్రీనివాసరావు గారు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు. ఆ డిపార్ట్మెంట్ అనేది నాకు ఇప్పుడే తెలిసింది. మీ వెనకాల కానిస్టేబుల్ క్యారెక్టర్ అయితే బాగుండేది, నాకు ఎక్కువ చేసామని. రౌడీ క్యారెక్టర్ వేసి నార్మల్ చేసి చంపేశారు నన్ను. అయినప్పటికీ కూడా చాలా హ్యాపీ అండి. ఇంతవరకు నేను 140 సినిమాల్లో యాడ్ చేశాను కానండి, దీంట్లో యాడ్ చేసినట్టుగా వేరే సినిమాలో లేదండి నా స్టోరీ. అంటే దాంట్లో నేను బ్రదర్ గాను, తర్వాత ఫాదర్ గాను, లేకపోతే రౌడీ గాను, కొట్టుకోవటం, కానిస్టేబుల్, వాచ్మెన్ అన్నీ చేశాను. కానీ దీంట్లో మాత్రం ఒక బ్రదర్ క్యారెక్టర్ చేశాను. చాలా సూపరు. ఈ సినిమాలో కూడా నేను మంచి క్యారెక్టర్ చేశాను. శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ మూవీలో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ అన్నపూర్ణమ్మ గారికి
చిన్న కోడలుగా సుమన్ గారికి కూతురుగా. సో నేను కూడా దీంట్లో మంచి క్యారెక్టర్ చేశాను. మూవీ హిట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏకైక లక్ష్యం ఒకటే ఏంటంటే ఆ శ్రీనివాస్ మీద ఉన్న అభిమానము. వెంకటరెడ్డి గారికి కూడా తనకు తోడుగా పనిచేశాడు. నవీను, నేను చాలా కాలం నుంచి వీళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి నన్ను ఇక్కడ దాకా రాబెట్టింది. ఈ యొక్క సినిమా మంచిగా వచ్చింది. మీరు అందరు చూశారు, టీజర్ చూసింటారు కదా. ఖచ్చితంగా ఒక్కొక్కరు అద్భుతంగా నటించారు. మీరందరి మరి ప్రజల ఆశీస్సులు మాత్రం ఉండాలి. ఎంతవరకు సహకరిస్తారో తెలియదు, కానీ మీడియా మిత్రులు కూడా ఈ సినిమాలకి కొంచెమన్నా స్పేస్ ఇచ్చి వాళ్ళని ప్రమోట్ చేయాలని. మీరు వారధిగా ఉంటారు కాబట్టి మీ పరిధిలో వచ్చిన వాళ్ళందరూ కొంచెమన్నా స్పేస్ ఇచ్చి ఈ యొక్క షూటర్ సినిమాని ప్రమోట్ చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నాను.